అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో మనకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగి సిరి సంపదలు వృద్ధి చెందాలంటే లక్ష్మీ కుబేర పూజ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, లక్ష్మీ కుబేర ఫోటో మన ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి, ఏ సమయంలో చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పురాణాల ప్రకారం యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి కుబేరుడు. ఈయనే ధనపతి అని కూడా అంటారు. 8 దిక్కుల్లో ఉత్తర దిక్పాలకుడే కుబేరుడు అనమాట. ఈయన నగరం అలకాపురి. విశ్రావసుని కుమారుడు, రావణాసుడి సోదరుడు అనమాట. కుబేరుడు అంటే అవలక్షణాలున్న శరీరం కలవాడు. బేరం అంటే శరీరం అని అర్థం. అయితే పేరుకు తగ్గట్టుగానే ఈయన చాలా పొట్టిగా అంటే మరుగుజ్జులాగా పెద్ద బోన పొట్టతో 3 కాళ్ళు, 1 కన్ను, 8 పళ్ళతో ఉంటాడని మన పురాణాలు అయితే చెప్తున్నాయి. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి కదండి. దివ్యలు వెలిగించే ఈ రోజున లక్ష్మీ కుబేర వ్రతం, వైభవ లక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం సిరి సంపదలు చేకూరుతాయని చెప్తూ ఉంటారు. అయితే దీపావళి రోజునే కాకుండా ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని మనం ఎప్పుడైనా గురువారాల్లో కానీ, శుక్రవారాల్లో కానీ, పౌర్ణమి రోజుల్లో కానీ చేసుకోవచ్చండి. అయితే ఇది ఎప్పుడు చేసుకోవాలని చెప్తాను. అయితే ముందుగా మనం ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఇది మీరు పూజ గదిలో కూడా చేసుకోవచ్చు. ఈ పూజ ప్లేస్ ఉంటే, లేదు అంటే ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ముఖ్యంగా మనం దీని మీద ఆకుపచ్చని రంగు వస్త్రం వేస్తే చాలా మంచిదండి. అది కుదరని వారు వేరే కలర్ బ్లాక్ కాకుండా ఏదైనా వేసుకోవచ్చు. ఇక తర్వాత ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందుగా ఒక ఆకునైతే తమలపాకునైతే పెట్టుకున్నానండి. దాని మీద కొంచెం బియ్యం వేస్తున్నాను. ఎందుకంటే నేరుగా మనం చిత్రపటాన్ని అంటే స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అలాగే పెట్టకూడదనమాట. అందుకని ఆసనం మీద మళ్ళీ ఒక తమలపాకు వేసి కొంచెం బియ్యం వేసి కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు కూడా నేను ఇక్కడ వేస్తున్నానండి. వేసి ఇప్పుడు కుబేరుని లక్ష్మీ కుబేర ఫోటో అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర లక్ష్మీ కుబేర ఫోటో లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ఉన్నా కూడా పర్వాలేదండి. ఇక్కడ చూసారా కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి వెనకతల విఘ్నేశ్వరుడు, అలాగే కిందన కుబేరుడు, ఆయన సతీమణి చిత్రలేఖ, కిందన మత్స్య యంత్రం, ఇలా అన్నీ కూడా ఈ ఫోటోలోనే ఉన్నాయండి. వినాయకుడు కూడా చూసారా ఎంత బాగున్నాడో వెనకతల. ఇక ఈ ఫోటోని మనం శుభ్రంగా తుడుచుకొని పసుపు, కుంకుమ కానీ, చందనం, కుంకుమ బొట్లు కానీ పెట్టుకుని మన దగ్గర ఏమైనా నగలు ఉంటే నగలు వేసుకోవచ్చు. లేదంటే పువ్వుల దండలైనా మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు వేసుకోండి. అయితే సువాసన గల పువ్వులైతే ఇంకా మంచిది. అంటే మల్లి, జాజి, సంపంగి అయితే చాలా మంచిదండి. నేను ఇక్కడైతే చామంతులే పెట్టాను, గులాబీలును. ఆ తర్వాత శంఖం ఆకారంలో ఉన్న పళ్ళెం తీసుకున్నానండి. ఇందులోకి నేను కొంచెం బియ్యం అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ నేను అమ్మవారిది అలాగే కుబేరుడు యొక్క విగ్రహం పెట్టాలనుకుంటున్నాను. అందుకని ముందుగా ఈ విధంగా కాయిన్స్ వేసి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే లక్ష్మీ కుబేరుల కాయిన్స్ అంటే చాలా ప్రీతికరం అండి. అందుకని ఈ విధంగా కాయిన్స్ వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు కూడా వీటి మీద వేశాను. వేసిన తర్వాత మీ దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంటే మీరు చక్కగా దాన్ని శుభ్రం చేసి లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోండి. లేదు అన్నా కూడా పర్వాలేదు. ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ పూజలో పెట్టుకోండి. దాని పక్కన చిన్న చిన్న విగ్రహం పక్కనే చిన్న చిన్న ఏనుగులు ఉన్నాయి నా దగ్గర, అవి కూడా పెట్టాను. ఇది కుబేరుడు బొమ్మ అండి. ఇది ఎక్కడిచ్చారంటే నాకు చెన్నైలోని రత్నమంగళం అని చెప్పి ఒక ఊరు ఉందండి. అంటే సిటీ అవుట్స్కట్స్లో అక్కడ లక్ష్మీ కుబేర్ టెంపుల్ ఉందన్నమాట. ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేశాను. అక్కడ ఇచ్చిన కుబేరుడు విగ్రహం అండి అది. ఇక తర్వాత అమ్మవారికి ఇలా నల్లపూసల దండ అయితే వేస్తున్నాను. మనం వేసే ముందు పసుపు నీళ్ళలో కానీ శుద్ధ జలంలో కానీ ఒకసారి తడిపి తుడిచి అప్పుడు వేయండి. ఇక తర్వాత కుబేరుడికి అయితే ఇలా
మాలననేది వేస్తున్నాను. ఇక తర్వాత పువ్వులతో అలంకరిస్తున్నాను. ముఖ్యంగా మనం గురువారం పౌర్ణమి వచ్చిన రోజు ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలా మనకి పుష్యమాసంలో జనవరి 25వ తేదీన గురువారంతో కలిసి వచ్చిందండి పౌర్ణమి. ఈ పుష్య పౌర్ణమి. ఈ రోజున మనం గురు పుష్య యోగం కూడా ఉంది మనకి. ఆ రోజు చేస్తే ఇంకా చాలా చాలా మంచిదండి. ఇది కుబేర పౌర్ణమి అని కూడా అంటారు. అయితే ఇక్కడ నేను దీపాన్ని వెలిగించడానికి ఒక ప్లేట్‌లో నవధాన్యాలు తీసుకున్నాను. దీని బదులు బియ్యం గానీ, ధాన్యం గానీ తీసుకోవచ్చు. అయితే ఈ ప్రమిద చూసారా? లోపల కుబేర యంత్రం అనేది వేసి ఉంది. ఇది కూడా నేను లక్ష్మీ కుబేర టెంపుల్‌లోనే తీసుకున్నానండి. కుబేరుడికి ఆకుపచ్చ రంగన్నా, గురువారం అన్నా, 9 సంఖ్య అన్నా చాలా ఇష్టమనమాట. ఇక తర్వాత అక్కడే ఈ ఆయిల్ కూడా తీసుకున్నానండి. కుబేర ఆయిల్ అని చెప్పి ఆకుపచ్చ రంగుది మూలికలతో తయారు చేసిందనమాట. ఇది నేను ఆ ప్రమిదలో వేస్తున్నాను. మీ దగ్గర ఈ ప్రమిద లేకపోయినా మట్టి ప్రమిద అయినా పెట్టుకోవచ్చండి. అయితే కుబేర యంత్రాన్ని మాత్రం వేరేగా గీసుకొని పూజ చేసుకోండి. అది కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను ఎలా గీయాలని. ఇక తర్వాత ఇందులోకి ఆకుపచ్చని ఒత్తులు వేశాను. ఇవి కూడా కుబేర దీపాలని చెప్పి ఇప్పుడు అందరి దగ్గర మ్యాక్సిమం ఉంటున్నాయి ఇవన్నీ. అంటే లక్ష్మీదేవి అలాగే కుబేరుడు చిత్రలేఖ వెనకాతలు వచ్చేసి కుబేర యంత్రం ఉంటుందన్నమాట. ఈ దీపాలను కూడా నేను పూజలో వెలిగించాలని చెప్పి నేను సిద్ధం చేసుకున్నాను. ఇక ఈ విధంగా పెట్టుకున్నానండి. 2 వైపులా 2 మధ్యలో కుబేర దీపం పెట్టి పువ్వులతో అయితే అలంకరించుకుంటున్నాను. మనకి నా రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ కుబేర పౌర్ణమి అంటే గురువారం రోజు వచ్చిన పౌర్ణమి చాలా మంచిది. ఆ రోజు చేసుకుంటే అని చెప్పి చెప్తున్నారండి. కానీ తప్పకుండా చేసుకోండి. ఇక తర్వాత నేను కుబేర దీపంలో కొంచెం కుంకుమ పువ్వు అయితే వేస్తున్నానండి. కుంకుమ పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా! దాంతోపాటు కొంచెం పచ్చకర్పూరం కూడా వేశాను. అలాగే కొంచెం ఆ ఫోటో ముందు కూడా వేశాననమాట. ఇక తర్వాత కొంచెం జవాది పౌడర్ కూడా వేస్తున్నాను. సుగంధభరితమైన పరిమళాలంటే స్వామి అమ్మవార్లకు చాలా ఇష్టం కదా! అందుకని వేశాను. ఇక తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చదువుతూ పూజ చేసుకోవడానికి ఇలా కుంకుమని అనేది సిద్ధం చేసుకున్నాను. అలాగే కుబేరుడికి ఇష్టమైంది ఆకుపచ్చ రంగు కుంకుమ అది కూడా నేను సిద్ధం చేసుకున్నాను. చూడండి ఆకుపచ్చ రంగున కుంకుమ. ఇవి లేకపోయినా పర్వాలేదండి. మీరు మామూలు కుంకుమతో కూడా పూజ చేసుకోవచ్చు. ఇలా లక్ష్మీ కుబేర వ్రతం అని చెప్పేసి బుక్స్ అనేవి మనకి పూజా స్టోర్స్‌లో గానీ, బుక్ షాప్స్‌లో కూడా ఉంటాయండి. అది ముందుగా తెచ్చి పెట్టుకోండి. ఒకసారి కొనుక్కుంటే మనకు సరిపోతుంది. ఇక ముందుగా దీపారాధన అనేది నేను ఇక్కడ ఊదొత్తులతో చేస్తున్నాను. మీరు ఏకహారతితో కూడా మీరు దీపారాధన చేయొచ్చు. అయితే ముందు మనం చేయవలసింది సంకల్పం ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకోవాలండి. మీరు ఎన్ని పౌర్ణములు చేస్తున్నారు లేదంటే ఎన్ని శుక్రవారాలు చేస్తున్నారని చెప్పి మీరు సంకల్పం చెప్పుకొని అప్పుడు పూజ ప్రారంభించాలి. కొన్ని అక్షంతలు వేసి దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. అయితే లక్ష్మీ కుబేర పూజని సాయంత్రం సమయంలో కానీ బ్రహ్మ ముహూర్తంలో కానీ చేసుకోవచ్చు. ముఖ్యంగా గురువారాల్లోని శుక్రవారాల్లోని పౌర్ణమి ముందుగా వచ్చే రోజుల్లో చేసుకుంటే చాలా మంచిదండి. ఇక ఇక్కడ వచ్చేసి దీపం బాగా పెద్దగా అనేది వెలుగుతుంది. అందుకని నేను పువ్వు యొక్క వెనక భాగం కాడ ఉంటుంది కదా! దాంతో అనేది సరిచేస్తున్నాననమాట. మనం పుల్లలతో వాటితో సరిచేయకూడదు ఎప్పుడూ కూడా. ఇక తర్వాత ఒక పువ్వు 2 అక్షంతలు తీసుకొని మనకి ఆ చిత్రపటంలోనే లక్ష్మీదేవి వెనకాతల విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదండీ! ఇంక అందుకని నేను సెపరేట్‌గా పెట్టలేదు. నమస్కారం చేసుకున్నాను విఘ్నేశ్వరుడికి. ఈ పూజ ఎలాంటి ఆటంకం లేకుండా నేను చేసే ఏ సంకల్పంతో చేస్తున్నానో నెరవేరేటట్టు ఆశీర్వదించమని నమస్కారం చేసుకున్నాను. ఇక తర్వాత లక్ష్మీదేవికి మనం ఆహ్వానించాలి కదండీ అమ్మని. అందుకని ఇలా ఒక చిన్న ఉరిలి తీసుకొని అందులోకి శుద్ధ జలం వేసుకున్నాను. అందులో కొంచెం పసుపు, కుంకుమ, అలాగే అక్షింతలు, అలాగే కొంచెం పచ్చకర్పూరం, జవ్వాదు, కొంచెం చందనం పొడి కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక 2 యాలకులు అలాగే 2 లవంగాలు కూడా నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. అలాగే మనం దీంట్లో కొంచెం రోజ్ వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని అమ్మని ఇందులోకి మనం ఆహ్వానిస్తున్నాము. ఈ విధంగా తయారు చేసుకొని అయితే మనం పూజ ఎప్పుడూ కూడా సాయంత్రం సమయంలోనే చేస్తే చాలా మంచిదండి. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల సమయాన్ని కుబేర సమయం అని చెప్తూ ఉంటారనమాట. అందుకని ఆ సమయంలో చేస్తే చాలా మంచిదనమాట. అందుకని మీరు వీలైనంత వరకు సాయంత్రం చేసుకోండి. సాయంత్రం చేసిన అప్పుడు
ఇప్పుడు ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి. కుదరని వారు మీరు ఉదయం పలహారం తీసుకొని మిగతా సమయం అంతా ఉపవాసం ఉండండి. ఆ రోజు పాలు, పళ్ళు తీసుకోవచ్చు. ఇక ఉల్లి, వెల్లుల్లి అనేది అవాయిడ్ చేయాలన్నమాట. ఇక తర్వాత పూజకి నేను ఈ విధంగా అష్టోత్తరం, ముందుగా మనం లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలండి. మన విఘ్నేశ్వరుడు పూజ అయిన తర్వాత కులదేవతని, పితృదేవతల్ని, గ్రామదేవతల్ని నమస్కారం చేసుకొని అలాగే పరమేశ్వరుడు కూడా నమస్కారం చేసుకోవాలండి. ఎందుకంటే పరమేశ్వరుడే లక్ష్మీ కుబేరులకి సిరి సంపదల్ని ప్రసాదించాడు కాబట్టి పరమేశ్వరుడు నమస్కారం చేసుకొని లక్ష్మీ అష్టోత్తరం అనేది ఇక్కడ నేను చదువుకుంటున్నాను. లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత స్వామివారి అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించింది అవ్వచ్చు, మహావిష్ణువుకి సంబంధించిన శ్లోకం చదువుకోండి. ఇక తర్వాత నేను కొంచెం అష్టోత్తరం కొన్ని కుంకుమతో చేశానండి. కొన్ని నామాలు అనేవి నేను చిట్టిగాజులు గ్రీన్ కలర్ వాటితో అనేది నేను ఇక్కడ అష్టోత్తరం అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా లక్ష్మీ అష్టోత్తరం అయిన తర్వాత మనం కుబేర అష్టోత్తరంకి మళ్ళీ ఒక తమలపాకు తీసుకొని అక్కడ పెట్టుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో ప్లేట్ కూడా పెట్టుకోవచ్చండి. ఆ బుక్లోనే మనకి కుబేర అష్టోత్తరం అని చెప్పి మనకు ఉంటుందన్నమాట. దాన్ని నేను గ్రీన్ కలర్ కుంకుమ ఉంది కదా, ఆకుపచ్చని రంగు కుంకుమ, ఆ కుంకుమతో అష్టోత్తరం అనేది చదువుకుంటున్నాను. అయితే పూజకి మనం ముందుగానే అన్నీ సిద్ధం చేసుకొని బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలంటు స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో దీపారాధన చేసి మన సంకల్పం చెప్పుకోవాలండి. అయితే ఒకసారి చేసేస్తే మన ఆర్థిక ఇబ్బందులు తొలగవు. కనీసం 3, 5, 9, 11 ఇలా మనం అనేవి చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నేను కుబేర కుండ అంటారండి దీన్ని. ఇంతకు ముందు కూడా చూపించాను. ఇది కొని నాకు 4 సంవత్సరాలు అవుతుంది. లోపల లక్ష్మీదేవి పాదాల ముద్ర ఉంటుందన్నమాట. ఆకుపచ్చ రంగే కాకుండా మిగతా కలర్స్ ఉంటాయి. కాకపోతే కుబేరుడికి ఇష్టం ఆకుపచ్చ రంగు కాబట్టి అది తీసుకున్నాను. అలాగే కుబేరుడికి సంబంధించిన కాయిన్ ఏంటంటే 5 రూపాయల నాణెం అండి. నేనైతే కొత్తగా చెప్పడం లేదు. నాకు లక్ష్మీ కుబేర టెంపుల్లో నాకు ఆ కాయిన్ అది ఇచ్చారని చెప్పి కూడా మీతో నేను షేర్ చేశాను వీడియోస్లో. ఇక కుబేర అష్టోత్తరం చదివేటప్పుడు అది సౌండ్ వచ్చే విధంగా కాయిన్స్తో మనం అష్టోత్తరం చేయాలండి. అక్కడ కూడా మీరు ఒకసారి గుడికి వెళ్ళినట్టయితే నేను ఏదైతే చెప్పానో వాళ్ళు అదే చేశారండి. వాళ్ళు చేసిందే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇక మనం ఈ పుష్య పౌర్ణమికే కాదండి, ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి, ఇప్పుడు నెక్స్ట్ మంత్ మనకు మాఘ పౌర్ణమి వస్తుంది కదండి, ఇంకా విశేషం అనమాట. ఆ రోజు చేసుకోవచ్చు. శ్రావణ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, ఇలా పౌర్ణమిల్లో కానీ గురువారాలు లో కానీ మనం శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చండి. అయితే అష్టమి, నవమి ఇలాంటి చెడు రోజుల్లో కాకుండా మంచి తిథులు ఉన్న రోజుల్లో చేసుకోవాలండి. ఈ విధంగా అష్టోత్తరం అనేది మనం చేసుకోవాలి. అయితే చాలామందికి అష్టోత్తరం అది చదవడం రాదు కదండి. అలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకుంటూ చేసుకోండి. ఓం శ్రీ ధనాకర్షణ శ్రీ మహాలక్ష్మి సైత కుబేరాయ నమః అనే మంత్రాన్ని, లేదు అంటే ఓం లక్ష్మీ కుబేరాయ నమః అనే మంత్రాన్ని కూడా మనం చదువుకోవచ్చు. అయితే ఇక అన్నీ చదివిన తర్వాత ధూపం చూపించండి. ఇక్కడ నేను చూపించడం అనేది ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇక తర్వాత స్వామి అమ్మవార్లకి నైవేద్యం డ్రై ఫ్రూట్స్ పెట్టాను. అలాగే తాంబూలం కూడా ఇస్తున్నాను. మీరు నైవేద్యం కింద పాయసం, పరమాన్నం, చక్కెర పొంగలి, ఆకుపచ్చని రంగులో ఉండే రవ్వలాడు ఇలాంటివి ఏమైనా తయారు చేసి పెట్టొచ్చండి. తప్పకుండా కొబ్బరికాయ అనేది పూర్ణఫలం కదండి, అందుకని కొబ్బరికాయను కొట్టండి. కొట్టే ముందు దానికి పసుపు అలాగే చిన్న కుంకుమ పెట్టి నమస్కారం చేసుకొని అప్పుడు కొబ్బరికాయను అనేది కొట్టండి. ఈ విధంగా కొట్టి స్వామి అమ్మవార్లకి సమర్పించాలన్నమాట. ఈ లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. అయితే ఒకసారి చేస్తే మాత్రం లాభం ఉండదు, కనీసం 3 సార్లు అయినా చేసుకోవాలి. ఇక ఈరోజు కనకదారాస్తవం చదువుకుంటే చాలా చాలా మంచిదండి. మీకు వీలైతే ఉసిరికాయలు దొరికితే ఉసిరికాయలు కూడా ఈ లక్ష్మీ కుబేర పూజలో దీపారాధన నైవేద్యం కింద పెడితే చాలా మంచిదండి. ఇక నేను ఈరోజు పంచకావ్య దీపం కూడా వెలిగించానండి. చాలా మంచిది. పౌర్ణమి రోజుల్లో ఈ లక్ష్మీ కుబేర పూజలో పంచకావ్య దీపారాధన చాలా విశేషం. అది ఎలా వెలిగించాలి, పూర్తిగా కాలాలంటే ఏం చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక తర్వాత కర్పూర నీరాజనం అనేది స్వామి అమ్మవార్లకి మనం సమర్పించాలండి.
ఈ విధంగా సమర్పించిన తర్వాత మంత్రపుష్పాన్ని ఒక పుష్పం తీసుకొని అలాగే కొన్ని అక్షింతలు వేసుకొని మీరు ఏ సంకల్పం అంటే ఆర్థిక ఇబ్బందులు తొలగాలని, రుణ బాధలు తొలగాలని, మీకున్న కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు అన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైన సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించమని, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించమని స్వామి అమ్మవారికి నమస్కారం చేసుకొని సమర్పించండి. ఆ తర్వాత 3 సార్లు అక్కడ దండం పెట్టుకోండి. ఇక తర్వాత మనం అష్టోత్తరం చేశాం కదా, ఆ కుంకుమని వెంటనే ధరించండి. కొంతమంది అలా వదిలేస్తుంటారు, అలా కాదండి, వెంటనే తీసి మీ నుదుటిన అలాగే మీ యొక్క మంగళసూత్రాలకి పెట్టుకోండి. అలాగే కుబేర కుంకుమ కూడా పెట్టుకోండి. అయితే ఈ నవధాన్యాలను ఏం చేయాలంటే పక్షులకు వేసేయండి. అలాగే ఈ కుంకుమ రెండింటినీ కలిపి ఒక దగ్గర స్టోర్ చేసుకోవచ్చు మీరు. ఇక అవి ప్రతిరోజు ధరిస్తే చాలా మంచిది. అలాగే ఒక పువ్వు తీసి తలలో పెట్టుకోండి. ఇదండి లక్ష్మీ కుబేర పూజా విధానం. తప్పకుండా ఈ పుష్య పౌర్ణమి రోజు అంటే కుబేర పౌర్ణమి రోజు తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది చెయ్యకపోయినా కనీసం దీపారాధన చేసి ఇందాక నేను చెప్పిన మంత్రాన్ని 108 సార్లైనా జపించడానికి ప్రయత్నించండి. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన పూర్తి విషయాలు మీతో షేర్ చేశాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు.